నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. తర్వాత వస్తే మా పిన్ని అంటే మా కృష్ణప్రసాద్ గారి భార్య రమాప్రసాద్ గారు, ఆవిడ లేరు, ఆవిడ పోయారు. ఆవిడ కూడా పాడుతుండేది పాట కచేరీల్లో, ఒక ప్యాషన్ ఆవిడకి. సో సినిమా పాటలు, డ్యూయెట్లు ఇవన్నీ పాడుతుండేది. ప్లస్ కోరస్లో కూడా పాడుతుండేది. తెలుగు సినిమాలు, ఇళయరాజా గారి కొన్ని పాటల్లో, అలా అన్నింటిలో మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఆవిడ పాడుతుండేది అనమాట. ఇలా అందరూ సంగీత పరంగానే ఎక్కువ ఉంటుండేవారు. నృత్యం అని వచ్చిన ఒకే ఒక్కడు నేను. మీరు అంటే ఇప్పుడు మన సినిమా గురించి మాట్లాడుతున్నాం కానీ నేను సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను పెద్ద యాక్టర్ని ఏం కాదు, కానీ నేను కొన్ని సీరియల్స్లో యాక్ట్ చేశాను, అరవన్లో వాటిలో. అలాగే స్వరాభిషేకంలో డాన్స్ చేశాను, కె విశ్వనాథ్ గారి సినిమాలో. ఇంకా తెలుగులో ఒక 2 సీరియల్స్ కొన్ని సగం వచ్చి ఆగిపోయినాయి, వాటిలో కూడా నేను నటించాను. వాడుగా అడిగి నేను చేయటమే. బట్ మై ఫస్ట్ లవ్ వాస్ టు పర్ఫార్మ్. అండ్ హేమమాలిని గారితో, నాకు చాలా మంది సినీ నటీమణులు నాతో నేర్చుకున్న వాళ్ళు, వాళ్ళతో నేను పర్ఫామ్ చేశాను కూడా. అంటే ఇక్కడ నాకు సందేహం, ఇప్పుడు మీరు డాన్స్ మీరు ఇంట్రెస్ట్ అయ్యి మీరు నేర్చుకున్నారా, నాన్నగారు నేర్చుకోమన్నారా మిమ్మల్ని? నాన్నగారు అసలు ఆ ఛాయలకు వచ్చేవారు, బలవంత పెట్టారు. డాన్స్ కూడా ఏమిటో తెలియదు. మీరు విడిగా అకాడమిక్ గా ఏం చదివారు? నేను డిగ్రీ చేశాను, బిఎస్సి కెమిస్ట్రీ. తర్వాత జర్మన్ నేర్చుకున్నాను ఒక 2 years. తర్వాత ఇది ఎయిర్లైన్ కోర్స్ ఒకటి చేశాను. నాకు ఎయిర్లైన్స్ లో జాబ్ చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఐ వర్క్ 6 ఏళ్ళు అందరూ కూడా వర్క్ చేశాను అనమాట. బట్ వెంపటి సత్యం గారు అప్పుడు ఆల్రెడీ డాన్స్ కొరియోగ్రాఫర్. సో ఆయన మా నాన్నగారికి ఈ సినీ పరిశ్రమలో ఫ్రెండ్ గా మరి. అలా ఒకరోజు తటస్థపడగా మా ఇంటి దగ్గర మంజు భార్గవి గారు ఉండేది, మా ఇంటి 2 ఇళ్ళు అవసరం. సో మేము ఇద్దరం కలిసి డాన్స్ క్లాస్ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. తర్వాత తన కారు కొనుక్కున్నారు, ఇద్దరం కలిసి కారులో వెళ్తుండేవాళ్ళం. ఇంకా చెప్పాలంటే దానికి శంకరాభరణం స్క్రీన్ టెస్ట్ కి నన్నే తీసుకెళ్ళింది కూడా. అదొక పెద్ద చాప్టర్ లేండి అవన్నీ సినిమా గురించి. బట్ నేను ఇవన్నీ ఏంటంటే నాకు సినిమా వాళ్ళందరితో చాలా క్లోజ్ ప్రాక్సిమిటీ. సినిమా వాళ్ళందరూ నా దగ్గర నేర్చుకోవడం వల్ల సీతా పార్థిబన్, శ్రీప్రియ, ఇంద్రజ, జయలలిత, ఈశ్వరీరావు, ఇలాగా చెప్పుకుంటూ పోతే 15-20 మంది స్టూడెంట్స్ నా దగ్గర నేర్చుకున్నారు కొంచెం. అలాగా రమ్యాకృష్ణ ఒకే ప్రోగ్రామ్ నాతో పర్ఫామ్ చేసింది. సో అలాగా సినిమా వాళ్ళతో నాకు బాగా క్లోజ్ ఇది ఉండేది అనమాట. సో అలా నేను ఒక్కడే మా వంశంలో డాన్స్ వైపు వెళ్ళా. సో బేసిక్గా ఇది మా తర్వాత జనరేషన్ అని చూస్తే నా కూతురు, తను సినిమాలో లేదు, బట్ షీ ఈజ్ యోగా ఇన్స్ట్రక్టర్. దాని పేరు నాగప్రతిభ. సో అది తను ఈషా ఫౌండేషన్ నుంచి 6 months కోర్స్ చేసి షీఈ్ హఠ యోగా టీచర్. అండ్ నాతో డాన్స్ పర్ఫార్మెన్సెస్ చేస్తుంది, అది నేర్చుకుంది. అండ్ మా ఆవిడ వచ్చి తను ఎంఎస్సి యోగా, ఎంకామ్ ప్లస్ ఆక్యుపంచర్ ఇవన్నీ చేసి ఇప్పుడు మిల్లెట్స్ మీద చాలా అవగాహనతో షీఈస్ డూయింగ్ అ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్. అండ్ ఒక ఎంఎస్ఎంఈ సమృద్ధి అని ఈ మధ్యనే మొదలెట్టి ఆ మిల్లెట్స్తో జనాన్ని మనం ఆకర్షించాలి, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలన్న ఒక దృక్పథంతో ఆవిడ రంగంలోకి దిగింది. మా ఆవిడ ఇన్ఫాక్ట్ మా ఆవిడ ఎవరో మీకు చెప్పాలి, అది కూడా అది మీ మామగారి గురించి కూడా చెప్పండి. అదే అది ఆ సంబంధం అలా వచ్చింది అనుకోండి, అది అరేంజ్డ్ మ్యారేజే. మా మామగారు మాండలిక శ్రీరామ్ గారు, ఎంఎస్ శ్రీరామ్ గారు. ఆయన ఏంటంటే హీ వాజ్ అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ ఆఫ్ దూరదర్శన్. ఆయన 91లో కాలం చేశారు. అండ్ వారు 2 సినిమాలు కూడా తీశారు. మంచి రోజు హర్నాథ్ జమున గారు నటించిన ఇది. ఆయన సంగీత సారథ్యం కూడా చేశారు. పివి శ్రీనివాస్ గారు ఆయన మంచి స్నేహితుడు, ఆయన పాటలు పాడారు. ఆయన పాటలు అందరూ పాటలు కూడా మంచి హిట్. ఇంకో పెద్ద విషయం చెప్పాలంటే నాకు ఈ మధ్య తెలిసింది ఆ విషయం. జమున గారు ఫస్ట్ టైం ఆవిడ సినీ పరిశ్రమలో డ్యూయల్ రోల్ చేసింది వీళ్ళ సినిమా మంచి రోజు సినిమాలో ఫస్ట్ టైం. ఎస్, అలాగే జమున గారు ఆవిడ సొంతంగా పాడారు పెళ్లివారం అండి అని. అది ఆ ఘనత కూడా మా మామగారికి చెప్తుంది అనమాట. సో మా ఆవిడ ఆయన లింక్ కూడా చెప్పండి. శ్రీరామ్ గారి తాలూకు వాళ్ళు శ్రీరామ్ గారి సొంత మామయ్య గారు ఎవరో కాదు, ఈమని శంకర్ శాస్త్రి గారు, వైణిక విద్వాంసులు. కర్ణాటక సంగీతానికి ఒక పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చిన గొప్ప మహనీయుడు ఆయన. చిట్టుబాబు గారి గురువు గారు. సో అలాగే వాడికి చుట్టరికం ఉంది. మా అత్తగారు, మా ఆవిడ, మా బావమరిది, మా ఇద్దరు మరదళ్ళు అందరూ పాడతారు. వీళ్ళందరూ
దే ఆర్ సింగర్స్ ఆల్సో. అంటే వాళ్ళందరూ ఏంటంటే చిన్న చిన్న కార్యక్రమాల్లో వాటిలో పాడుతుంటారు. మా బావమరిది మా మరదలు నా కొన్ని డాన్స్ ప్రోగ్రామ్స్కి నాకు మీనాక్షి శేషాద్రి ప్రోగ్రాంలు వాళ్ళు పాడారు. తర్వాత వాళ్ళ ప్రొఫెషన్స్లో వాళ్ళు వెళ్ళిపోయారు, బిజీగా ఉన్నారు వాళ్ళు. సో అలా మాది అంతా సంగీత పరంగా ఉన్న వాళ్ళ దాంట్లో లలిత కళల్లో ఉన్నారు, అందరూ రకరకాల లలిత కళల్లో ఉన్నారు. అలాగే ఒక బాబాయ్ మా నాన్న కజిన్ బ్రదరు రామ్ గోపాల్ అని దీక్ష అనే సినిమాలో హీరో బాలనటుడుగా చేసి ఆ సినిమా చాలా ప్రసిద్ధిగాంచింది. అది ఎర్లీ 50s లో వచ్చిన సినిమా. నాగయ్య గారు అనుకుంటా అందులో కాదా, నాకు కరెక్ట్ గా క్యారెక్టర్ తెలియదు, గుర్తు రావట్లేదు. ఒక దీక్షలో నాగయ్య గారు ఆర్టిస్ట్ గా ఒక 14-15 ఏళ్ల కుర్రాడుగా అసలు ఆ సినిమాలో నిజంగా మా బాబాయ్ ఉంటుంటే ఇంకా పెద్ద హీరో అయిపోవాల్సింది. బట్ తను ఉద్యోగ రీత్యా హీ వెంట ఇంటూ అ జాబ్ అవి వద్దని చెప్పి ఆ తర్వాత ఆయన కాలం చెందారు. బట్ ఇలాగ మా దాంట్లో కళల వైపు ఎక్కువ మక్కువ. మిగతా వాళ్ళంతా చాలా మంది మా మాధవ పెద్ద వంశంలో రకరకాల రంగాల్లో నిష్ఠాతులు ఉన్నారు. అడ్వకేట్స్, పెద్ద క్రీడా రంగంలో, సాహిత్య రంగంలో ఇలా రకరకాల మంది ఉన్నారు. కానీ ఈ సినీ పరిశ్రమలో మా తాతగారి వంశంలో చాలా మంది ఉన్నారనమాట. ఇప్పుడు మీరు ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు నాన్నగారు ఎట్లా ఫీల్ అయ్యారు? యాక్చువల్గా నాన్నగారు ఇష్టపడ్డారా? టైంలో పెద్ద ఇంట్రెస్ట్ ఆయనకి ఉండేది కదా, ఆయన టైం ఉండేది కదా. ఎందుకంటే ఆయన పనులు, ఆయన రికార్డింగ్లు, ఆయన ప్రోగ్రాంలు, ఆయన డ్రామాలు, ఆయన బిజీగా ఉండేవాడు. సో ఆబ్వియస్లీ ఇంకోటి ఏంటంటే నేను వెంపటి చినసత్యం గారి దగ్గర 1973 డిసెంబర్ 3వ తారీఖు నేను మొదలెట్టాను. ఈ ఏడాది నా 50వ ఏడు మొదలెడుతోంది. గోల్డెన్ జూబ్లీ. ఎంత మీ వయసు అప్పుడు? 6 ఏళ్ళ 7 ఏళ్ళ? మేబీ 9 ఏళ్ళు దాదాపు ఉంటాను.